హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ దీపక్. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ రోజు క్రికెట్ హిస్టరీలో ఎవరు బద్దలు కొట్టలేని 10 రికార్డులు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ వీడియో కింద కామెంట్ పెడతారో వాళ్ళకు గివ్ అవే ఇస్తాను. ఎవరి కామెంట్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళలో ఇద్దరికి గివ్ అవే ఇస్తాను. లెట్స్ బిగిన్ ద షో. జాక్ కలీస్ రిటైర్ అయ్యి 10 సంవత్సరాలు అవుతున్నా ఇతని పేరు ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఈ ప్రపంచంలో ఎవరైనా ద బెస్ట్ ఆల్రౌండర్ ఎవరు అని అడిగితే టక్కుమని గుర్తొచ్చే పేరు జాక్ కలీస్. ఇతని రికార్డు చూస్తే 25,000 పరుగులు, 577 వికెట్స్. నాకు తెలిసి ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేరు. జాక్ కలీస్ కు టెస్ట్ క్రికెట్ లో సచిన్ కంటే ఎక్కువ యావరేజ్ ఉంది. రోహిత్ శర్మ అని పేరు చెప్తే చాలు గుర్తొచ్చేది హిట్ మ్యాన్. రోహిత్ శర్మ క్రిజ్ లో నిలబడితే చాలు ప్రత్యర్థికి చుక్కలే. రోహిత్ శర్మ తన కెరియర్ లో చాలా రికార్డ్స్ ఉన్నవి, ఎవరు ఎప్పటికీ బీట్ చేయలేని రికార్డ్స్. అన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్లు కలిపి ఎవరు కొట్టలేని 6లు 631. ఇంకా హైయెస్ట్ వన్డే స్కోర్ 264. ఇంకా వన్డేలో 3 డబుల్ సెంచరీలు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నవి. బహుశా ఈ రికార్డ్స్ ఎవరు టచ్ చేయలేరు. వన్డే క్రికెట్ మ్యాచ్ లో కనీసం ఒక్క సెంచరీ కూడా లేకుండా తన కెరియర్ లో అత్యధిక 5,122 పరుగులు చేశాడు పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మిస్బుల్ హక్. బహుశా ఈ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు, ఎప్పటికీ అలానే ఉంటుంది. క్రిస్ గేల్ క్రికెట్ ప్రపంచానికి అతను ఒక బాస్. అతను బ్యాటింగ్ చేసేటప్పుడు ఎలాంటి బౌలర్ అయినా సంకోచిస్తాడు, ఎందుకంటే అతని బ్యాట్ బంతిని తాకితే స్టాండ్లో పడ్డ మాత్రమే జరుగుతుంది. ఎలాంటి బాల్ అయినా 6 కొట్టడం క్రిస్ గేల్ కు వెన్నతో పెట్టిన విద్య. రికార్డ్స్ విషయానికి వస్తే ఒక టీం 170 పరుగులు కొడితే చాలు 90% మ్యాచ్ మన చేతుల్లో ఉంటుంది. అదే ఒక బ్యాట్స్మెన్ కొడితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. క్రిస్ గేల్ ఐపీఎల్లో 2013లో పూణే వారియర్స్ మీద 175 పరుగులు కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు. కేవలం 66 బంతుల్లో. ఇంకా ఈ మ్యాచ్తో చాలా రికార్డ్స్ బ్రేక్ చేశాడు. వేగవంతమైన సెంచరీ జస్ట్ 30 బాల్స్. ఇంకా టెస్ట్ మ్యాచ్ల్లో 2 ట్రిపుల్ సెంచరీలు. బహుశా ఎవరు ఎప్పుడు వీటిని బ్రేక్ చేయలేరేమో చూద్దాం. ప్రపంచంలో బౌలింగ్ రారాజు ఎవరైనా ఉన్నారంటే అది మురళీధరన్. ఎంతోమంది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్కు చెమటలు పుట్టించాడు. స్పిన్ మాంత్రికుడు. తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్తో ఎలాంటి బ్యాట్స్మెన్కైనా వెన్నుల్లో వణుకు పుట్టిస్తాడు. అన్ని మ్యాచ్లు కలిపి మొత్తము 1347 వికెట్స్ తీసుకున్నాడు. క్రికెట్లో బ్యాట్స్మెన్లో సచిన్ అయితే బౌలింగ్లో ముత్తయ్య మురళీధరన్ రారాజులు. వీళ్లకు తిరుగులేదు. క్రికెట్ ఒక మతం అయితే అందులో సచిన్ను ఒక దేవుడిగా కొలుస్తారు. క్రికెట్ అంటే సచిన్, సచిన్ అంటే క్రికెట్. ఊరికే అనలేదు సచిన్ను ద గాడ్ ఆఫ్ క్రికెట్. సచిన్ రికార్డ్స్ విషయానికి వస్తే రికార్డ్స్ అనే పేరును పరిచయం చేసిందే సచిన్. రికార్డ్స్ను సచిన్ బీట్ చేయడం కాదు, రికార్డ్స్ మొత్తం తన పేరు మీదే ఉన్నాయి. మోస్ట్ రన్స్ 34,000 పరుగులు, అత్యధిక సెంచరీలు 100, కెరియర్లో అత్యధిక 4లు 4,076, కెరియర్లో అత్యధిక అర్ధ సెంచరీలు 264, కెరియర్లో అత్యధిక 90లు 28. ఇంతేకాదు ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ఇంకొక వీడియో చేస్తా. T20 క్రికెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఎవరైనా ఉన్నారంటే అది సునీల్ నరైన్. జనరల్ గా క్రికెట్ మ్యాచ్ లో సూపర్ ఓవర్ జరగడం చాలా కష్టం. అలాంటిది సూపర్ ఓవర్ లో మేడ్ ఇన్ బౌలింగ్ 0 రన్స్ ఇచ్చిన మొదటి బౌలర్ గా సునీల్ నరైన్ నిలిచాడు. బహుశా ఈ రికార్డ్ ను ఎవరు బ్రేక్ చేయలేరేమో. ఓవర్ కు 12 కొట్టాలి. బ్యాట్స్మెన్ నికోలస్ పొరాన్ ఉన్నాడు. మ్యాచ్ 2014లో జరిగింది. ప్రపంచంలో టాప్ 5 బ్యాట్స్మెన్లో ఎవరైనా ఉన్నారంటే అది బ్రియన్ లారా ఒకడు. 2004లో ఇంగ్లాండ్తో 4th టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అప్పటికే 3 మ్యాచ్లు ఓడిపోయింది వెస్టిండీస్. నెక్స్ట్ ఎలాగైనా గెలవాలి అని స్టార్ట్ చేసింది. ఫస్ట్ రోజు వర్షం పడింది. అప్పుడు లారా వర్షం కారణంగా 86 పరుగులు కొట్టాడు. రెండవ రోజు వెస్టిండీస్ 595 పరుగులు కొట్టింది. అందులో లారా 313 పరుగులు కొట్టాడు. అందరు అనుకున్నారు డిక్లేర్ చేస్తారని, కానీ బ్రియన్ లారా 400 పరుగులు కొట్టి డిక్లేర్ ఇచ్చారు. ఒక మ్యాచ్ లో 400 పరుగులు కొట్టడం ఎవరి వల్ల కాదు. ఆ రికార్డు 20 సంవత్సరాలు అవుతున్నా అలానే ఉంటుంది. డివిలియర్స్ పేరు వినపడగానే మనకు గుర్తొచ్చేది మిస్టర్ 360. ఎందుకంటే ఆల్ సైడ్స్ ఆల్ డ్రైవ్ కవర్ చేస్తూ ఆడతాడు. ప్రపంచ టాప్ 5 డేంజరస్ బ్యాట్స్మెన్లో డివిలియర్స్ ఒకడు. ఏబీ డివిలియర్స్ ఖాతాలో చాలా రికార్డ్స్ ఉన్నవి, కానీ ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతున్నా ఆ రికార్డ్స్ అలానే ఉన్నాయి. వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ 100 జస్ట్ 31 బాల్స్, ఫాస్టెస్ట్ 50, ఫాస్టెస్ట్ 150 జస్ట్ 64 బాల్స్. డివిలియర్స్ పూర్తి పేరు అబ్రహాం బెంజమిన్ డివిలియర్స్. హైయెస్ట్ యావరేజ్ ఇంటర్నేషనల్ క్రికెట్ 99.94. సార్ డొనాల్డ్ బ్రాడ్మెన్ క్రికెట్ కు పితామహుడు లాంటి వాడు. బ్రాడ్మెన్ బ్యాటింగ్ యావరేజ్ 99.94. ఇది సామాన్యమైన రికార్డు కాదు. బ్రాడ్మెన్ తన చివరి మ్యాచ్ లో డక్అవుట్ అయ్యాడు, లేకపోతే తన యావరేజ్ 100 అయ్యేది. కానీ ఈ రికార్డ్ క్రికెట్ ఉన్నంత వరకు అలానే ఉంటుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఏ రికార్డ్ నచ్చిందో
కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ.